హాయ్ గైస్, వెల్కమ్ టు ఫిల్మోచా. నిన్న జరిగిన ఈవెంట్లో మన రాజమౌళి అండ్ మహేష్ బాబు గారి మూవీ టైటిల్ని రివీల్ చేశారు. ఈ ఈవెంట్ ఎలా జరిగింది, ఎన్ని అప్డేట్స్ అండ్ మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ని రివీల్ చేశారు అన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కొత్తగా వచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈవెంట్ విషయానికి వస్తే ఒక 100 ఫీట్ ఎల్ఈడి లైట్ స్క్రీన్స్తో ఒక పెద్ద స్క్రీన్ని బిల్డ్ చేసుకున్నారు. ఈ స్క్రీన్స్ని రన్ చేయడానికి ఆల్మోస్ట్ 40 to 50 జనరేటర్స్ని యూజ్ చేశారంట. ఈ స్క్రీన్లో టైటిల్ రివీల్ గ్లింప్స్ అండ్ మహేష్ బాబు గారి ఫస్ట్ లుక్ని చూడడానికి ఫ్యాన్స్ కోసం రెడీ చేశారు. ఈవెంట్కి ఇచ్చే పాసెస్ని అయితే పాస్పోర్ట్ అనే నేమ్తో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ ఈవెంట్ని మన సుమ గారు అండ్ యూట్యూబర్ ఆశిష్ హోస్ట్ చేశారు. ఈ ఈవెంట్లో మన శృతి హాసన్ గారు తన పాడిన సాంగ్కి లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. ఈవెంట్ చాలా అద్భుతంగా ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు. ఈవెంట్లో రిలీజ్ చేసిన గ్లింప్స్ విషయానికి వస్తే గ్లింప్స్ ఎలా అనిపించింది మీకు? మీరు ఈ గ్లింప్స్ని చూసారా? ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయితే చాలు అనుకున్న ప్రతిసారి మన రాజమౌళి గారు మన ఎక్స్పెక్టేషన్స్ని మించి అప్డేట్స్ని ఇస్తున్నారు. ప్యూర్ గూస్బంప్స్ అండ్ మ్యాచ్ స్టఫ్ని ఇచ్చారు గ్లింప్స్లో. మహేష్ నా లుక్స్ అండ్ నంది మీద కూర్చుని త్రిశూలం చేత్తో పట్టుకుని వస్తుంటే చాలా అద్భుతంగా ఉంది చూడ్డానికి. ఈ గ్లింప్స్లో ఇంకా చాలా డీటెయిల్స్ని ఇచ్చారు మన రాజమౌళి గారు. మన ఎక్స్పెక్టేషన్స్ని చెక్ చేసుకునేలాగా ఇచ్చారు. లొకేషన్స్ అండ్ టైమ్ లైన్స్ విషయానికి వస్తే వారణాసి 512 CE, ఆస్ట్రాయిడ్ శంభవామి 2027 CE, అంటార్టికా రోజ్ ఐస్ షెల్ఫ్, ఆఫ్రికా అంబోస్లీ వైల్డర్నెస్, ఉగ్రబట్టి కేవ్ వానాంచల్, త్రేతాయుగ లంకా నగరం 7200 BCE, వారణాసి మణికర్ణిక ఘాట్. ఇలా చాలా ప్లేసెస్ని గ్లింప్స్లో రిలీజ్ చేశారు అండ్ చాలా టైమ్ లైన్స్ని కూడా రివీల్ చేశారు గ్లింప్స్లో. ఇదే కాకుండా లాస్ట్లో ఇది గ్లోబల్ ట్రాటర్ అండ్ టైమ్ ట్రాటర్ అని కూడా రివీల్ చేశారు. ఈ హ్యాష్ట్యాగ్స్ చూస్తుంటే మూవీలో టైం ట్రావెలింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది అని అనిపించింది. రాజమౌళి గారు టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి మరి. ఇదే కాకుండా ఇంకో మెయిన్ కీ అప్డేట్ని కూడా రివీల్ చేశారు. ఈ అప్డేట్ని మాత్రం మన రాజమౌళి గారే రిలీజ్ చేశారు. అది ఏంటంటే మన మహేష్ గారు రాముడిగా ఈ మూవీలో కనిపిస్తారని. వింటుంటేనే గూస్బంప్స్ వస్తుంది కదా. నేను కూడా షాక్ అయ్యాను. టెస్ట్ లుక్ చేసినప్పుడు ఆయనని చూసి రాజమౌళి గారే షాక్ అయ్యారంట. ఆ ఫోటోని ఆయన వాల్పేపర్గా కూడా పెట్టుకున్నారని చెప్పారు. కానీ ఇది సర్ప్రైజ్ లుక్ కదా, సో లీక్ చేస్తారని భయపడి ఆయన వెంటనే మార్చేశారంట. మీలో ఎంతమంది మహేష్ అన్నని రాముడిగా చూడాలనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఒక లైక్ కూడా వేసుకోండి. ఈ ఈవెంట్ మొత్తంలో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఆ ఇన్సిడెంట్ వల్ల రాజమౌళి గారే ఆల్మోస్ట్ కన్నీళ్లు పెట్టేసుకున్నారు. ఈ ఈవెంట్లో కొంచెం డిసప్పాయింట్ అయ్యారు మన రాజమౌళి గారు. యాక్చువల్గా ఆయన ప్లాన్ చేసుకున్న గ్లింప్స్ని స్క్రీన్లో టెస్ట్ చేసేటప్పుడు ఎవరో ఒకరు డ్రోన్ కెమెరాస్తో క్యాప్చర్ చేసి ఆన్లైన్లో పెట్టేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆల్మోస్ట్ మూవీ టీం అందరూ కన్నీళ్ళు పెట్టేసుకున్నారు. వాళ్ళు ఈ గ్లింప్స్ కోసం ఆల్మోస్ట్ 1 year నుంచి వర్క్ చేస్తున్నారంట. అలాంటి ఒక సర్ప్రైజ్ అండ్ ఇన్ని కోట్లు పెట్టి ఈవెంట్ చేస్తుంటే ఇలా స్పాయిల్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఎంతోమంది కష్టం ఉంది. ఇలా మనం ఫన్ కోసం రివీల్ చేయటం కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. ఈ వీడియో తర్వాత మూవీ గ్లింప్స్ బ్రేక్డౌన్ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీరు ఈ బ్రేక్డౌన్ వీడియోస్ అన్నిటినీ రిలీజ్ చేసిన వెంటనే చూడొచ్చు. స్టే ట్యూన్ టు ఫిల్మోచా. థ్యాంక్ యూ.